ఏంటలేఖ్య నా ఫోన్ తీసే తీరికలేదా లేక నా ఫోన్ తీసేదేంటని లెక్కలేంతనవా? అదే లేదండి, ఇక్కడ పూజ జరుగుతోంది. మధ్యలో మీరు ఫోన్ చేస్తుంటే వాళ్ళందరి మధ్యలో నేనెలా తీయగలను? పక్కనే మావయ్య గారున్నారు, అత్తయ్య బావ కూడా ఉన్నారు. ఓ, వాళ్ళందరూ ఉన్నారా? అందువల్లే ఫోన్ తీలేపోయావా? సరే, నువ్వు మరీ అంత ఇబ్బంది పడద్దులే గాని నా దగ్గర కమిషన్గా తీసుకున్న 50 లక్షలు ఎప్పుడిస్తున్నావు? అదిప్పుడు మాట్లాడే సమయం కాదు, వ్రతంలో ఉన్నాను. నేను ఇలా మాట్లాడటం ఎవరైనా విన్నారంటే అసలు బాగోదు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగడానికి నేను ఫోన్ చేయలేదు. నా డబ్బులు ఎప్పుడిస్తావు అని అడగడానికి మాత్రమే ఫోన్ చేశాను. ఎప్పుడిస్తున్నావు? నేను ఎప్పుడిస్తాను ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. దయచేసి నాకు టైం ఇవ్వండి. బావుంది, మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నువ్వొచ్చి కమిషన్ తీసుకుంటావు, మళ్ళీ నా దగ్గర తాకట్టు పెట్టిన ఆస్తిని నా దగ్గర నుంచి లాగేసుకుంటారు. మీరందరూ మళ్ళీ ఇంట్లో కూడా చేరిపోతారు. గృహప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలు, తర్వాత ఆ పూజలు ఈ పూజలు అని ఏవేవో చేసేసుకుంటారు. కానీ నేను మాత్రం అవన్నీ చూసుకుంటూ కూర్చోవాలి. అంతేనా నువ్వు చెప్పేది? అలా అని కాదండి, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏయ్, నీ పరిస్థితులతో నాకేంటి సంబంధం? ఆ రోజు ఆస్తిని తాకట్టు పెట్టుకున్నందుకు కమిషన్ కావాలంటే నీకు 50 లక్షలు కమిషన్ ఇచ్చాను. నీ పాటికి నువ్వు డబ్బు తీసేసుకున్నావు. ఈరోజు వాళ్ళ ఆస్తి వాళ్ళు లాగేసుకున్నారు, నా పరువు తీశారు. అలా అని చెప్పట్లేదండి. నువ్వింకేం చెప్పొద్దు. అర్జెంటుగా నువ్విక్కడికి వస్తున్నావా లేదా? అరే, వ్రతం జరుగుతుందండి, నేనెలా వస్తాను? నువ్వక్కడ ఏం చేస్తున్నావు అనేది నాకు అనవసరం అలేఖ్య. నువ్విక్కడికి రావాలి. నీకు పావు గంట టైం ఇస్తున్నాను. నువ్విక్కడికి వస్తావా లేదంటే నన్నే అక్కడికి రమ్మంటావా? నువ్వొస్తే మాట్లాడుకోవచ్చు, అదే నేనొస్తే గొడవ జరుగుతుంది. ఏది కావాలి నీకు? అలేఖ్య, నువ్వు చేసిన పరిచయాలకి నా పరువు పోయింది, నా డబ్బు పోయింది. డబ్బుదే ఉంది, మళ్ళీ సంపాదించుకునేదాన్ని. కానీ నన్ను స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎందుకు? నువ్వు చెప్పావని వాళ్ళకి డబ్బు ఇవ్వడం వల్ల. ఇవన్నీ నాకొద్ద లెక్క. నీకు